ఒక మామూలు వ్యక్తిని తెచ్చి ఎంపీగా నిలబెట్టుడంటే అది మామూలు విషయం కాదు. పైసలు చూసి టికెట్ ఇయ్యలేదు, ప్రజల కోసం నిలబడే మనిషి అని చెప్పి ఇలా ఆత్రం సుగుణకు టికెట్ ఇచ్చింది. ఎప్పుడు కూడా ఇట్లా టికెట్ ఇచ్చిన సందర్భం లేదు. ఇంత అద్భుతంగా ఒక టికెట్ ప్రభుత్వం సాహసించి, పార్టీ సాహసించి టికెట్ ఇచ్చినప్పుడు సీతక్క లాంటి వాళ్ళందరూ కూడా ఎట్లయినా చేసి ఒక సాధారణ వ్యక్తిని గెలిపించాలని తాపత్రయపడుతున్నప్పుడు మన మీద ఒక బాధ్యత ఉంది. మనకు ఒకటే ఓటు ఉంది. ఆ ఓటుని ఈసారి ఆత్రం సుగుణక్కకు వేసి ఈసారి ఆత్రం సుగుణక్కను గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నా. మీ అందరూ కూడా మన్నించి, ఎండలున్నోళ్ళు ఉరికొస్తున్నారు, ఏం కాలేదు, ఇంకా హెలికాప్టర్ రాలేదు, అందరూ కూర్చోండి. మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మర్చిపోకుండా ఆత్రం సుగుణకు వేయాలని. మరి ఆమె గుర్తేంది మీకు యాదికుంది కదా? ఏం గుర్తు? ఆత్రం సుగుణది ఏం గుర్తు? చెయ్యి గుర్తు. చెయ్యి గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, మన హక్కులను నిలబెట్టుకోవటానికి, మన బతుకు తెరువును కాపాడుకోవటానికి మనకు అవకాశం దొరుకుతుంది. అందుకే మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. మన పోడు భూముల హక్కుల సాధన కోసం మీ అందరికీ పేరు పేరున అభ్యర్థిస్తున్నా. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. మేము కూడా అందరం ఈసారి కాంగ్రెస్ పార్టీ కోసమే తిరుగుతున్నాం. ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన సమయం కాబట్టి. ఇంత కీలకమైన సమయంలో ఈ సభను విజయవంతం చేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ ఆత్రం సుగుణకు చేయి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. జై కాంగ్రెస్. గట్టిగా చెప్పాలందరూ జై కాంగ్రెస్. దయచేసి సారంగాపూర్, దిలవార్పూర్, నిర్మల్ రూరల్, టోన్, నర్సాపూర్, లక్ష్మణ్ చంద, మామ్డా, నిర్మల్ రూరల్ మండలాల నాయకులు, గ్రామాల నాయకులు అందరూ జనంలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి సరైనటువంటి స్థలంలో కూర్చుంటబెట్టండి. మీరు అక్కడే కూర్చోవాలా. స్టేజ్కు ఎడమ వైపున మొదటి భాగంలో ఎన్క్లోజర్ను అలౌ చేసి అక్కడ మన జనాన్ని అనుమతించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన ఖానాపూర్ శాసనసభ్యులు మరో రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ, ఆదివాసీ బిడ్డ శ్రీ వేడుమ బొజ్జు పటేల్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దాదా एक मिनट కొద్దిసేపట్లో రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. దయచేసి ఆ మామిడి తోటలో చెట్ల నీడలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రాంగణంలోకి రావాలని కోరుతా ఉన్నాను. మామిడి చెట్ల కింద తోటలో, మామిడి తోటలో ఉన్నటువంటి వేలాది మంది కూడా దయచేసి వేదికలు ప్రాంగణంలోకి రావాలని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపేయడానికి మరి జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, తెలంగాణ ఉద్యమ నేత జేఏసీ కన్వీనర్ మరి ప్రస్తుత ఎమ్మెల్సీ కోదండరాం సార్ గారికి, అదేవిధంగా దళిత బిడ్డ, దళితుల ఆత్మబంధువులు మరి అదంకి దయాంకర్ అన్న గారికి, వేదిక మీదున్న అతీరత మహారథులకి, డీసీసీ ప్రెసిడెంట్లకి, ఎమ్మెల్యే అభ్యర్థులకి, అదేవిధంగా మాజీ డీసీసీలకి, అదేవిధంగా వివిధ మండలాల నుండి వచ్చినటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నలారా, ఈ యొక్క కార్యక్రమం మరి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ఆత్రం సుగుణ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి, మరి మీ అందరినీ కూడా దిశానిర్దేశం చేయడానికి మరి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినట్టు వాళ్ళందరూ కూడా రేపటి నుండి మరి ఇక్కడ చెప్పేటువంటి అంశాలని ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని,
గతంలో ఏవైతే మనం 5 గ్యారంటీలను మరి 6 గ్యారంటీలను గతంలో 6 గ్యారంటీలను ఏ రకంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గడప గడప తీసుకెళ్ళి ప్రజల్లో మనకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్లామో అదే రకంగా ఈరోజు రాహుల్ గాంధీ ప్రకటించినట్టు 5 న్యాయ సూత్రాలని ప్రజల్లో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, దేశంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, ఈ 2 పార్టీలు 10 సంవత్సరాలు పాలించాయి. ఈ 10 సంవత్సరాలు పాలించి దాంట్లో మరి వాళ్ళు చేసినట్టు అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలి, చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు రాగానే మరి వాళ్ళందరూ కూడా గడప గడప వచ్చి మేమంతా మీ అందరికీ అభివృద్ధి చేస్తామని, మరి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని విధ్వంసం చేస్తుందని, అది కాంగ్రెస్ పార్టీ మీద రైతు బంధు ఇవ్వదని, లేకపోతే 2 లక్షల రుణమాఫీ చేయదని అనేక రకాలుగా అబద్ధాలు చెప్తూ మాయమాటలు చెప్తూ ఇంకా మనల్ని మోసం చేయడానికి వాళ్ళ ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఈ 10 సంవత్సరాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రశేఖరరావు గారు ఈ 10 సంవత్సరాలు ఏం చేశారో మనం అందరం కూడా సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల కంటే ముందు ఈ ప్రాంత వాసులకి ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చారో, ఇచ్చిన హామీలలో ఎన్ని రకాలుగా హామీలు నెరవేర్చాయో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదే 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలి. 10 సంవత్సరాల తర్వాత ఏర్పడిన తర్వాత ప్రజాప్రభుత్వం ఈ 4 నెలల్లో ఏం చేసిందో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకే 10 సంవత్సరాల కంటే ముందు చెప్దాం. ఆనాడు 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ 10 సంవత్సరాల్లో పేదింటి ప్రతి బిడ్డకి ఇంద్రమ్మలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పోడు భూముల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. SC/SC సప్లాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 108ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 104ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గ్రామ గ్రామాన ఈరోజు పాఠశాలలు ఆరోగ్యంలో కట్టించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కరెంట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుల్లో భూదాని కింద భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ చేసింది. మరి ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకంటే కన్నా ముందు మరి గౌరవ జేసీ కోదండరాం గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా, ఎస్టీలకు ఎస్టీ రిజర్వేషన్ పెంచుతా, బీసీలకు బీసీ రిజర్వేషన్ పెంచుతా, ఓసీలకు ఓసీ రిజర్వేషన్ పెంచుతా, దళితులకు 3 ఎకరాల భూమి, అదేవిధంగా దళితులకు 10 లక్షల రూపాయలు, బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు మైనార్టీ బంధు, ఆదివాసులకు ఆసి బంధు. ఈ రకంగా బంధువులన్నీ కూడా చెప్పిండు. కానీ ప్రతి గ్రామానికి మందు ఇచ్చిండు. కానీ ఈరోజు ఎవరికి దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ ఎవరికి రాలే. అదేవిధంగా రిజర్వేషన్ ఏది కూడా పెంచలే. కాబట్టి వీటన్నిటి కూడా ప్రశ్నించాలి. అదేవిధంగా ఎండాకాలం ఆ రోజుల్లో ఎన్నికల కంటే ముందు ఏం మాట్లాడిండు? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తా, నల్లా నీళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని అన్నాడు. కానీ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వలే. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించి నువ్వు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి నిన్ను గద్దెదించుతున్నాం, ఈ యొక్క నియంత పానిని చమరిగి దబ్బాడుతామని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టి ఈరోజు కేసీఆర్ని గద్దెదించి ఫామ్ హౌస్కి పరిమితం చేయడం అనేది జరిగింది. కాబట్టి సోదరులారా మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు వాళ్ళిద్దరు కలిసి మరి ఎన్నికలకు వచ్చి ఈరోజు రైతులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మరి రైతు బంధు ఇస్తలేరని వాళ్ళు మాట్లాడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజులు కేసీఆర్ అధికారంలో ఉండగా 10 సంవత్సరాలు మరి ఎంతమందికి రైతు బంధు ఇచ్చారు, ఎక్కడి నుంచి డబ్బు ఇచ్చారు ఈ రోజు రైతులందరికీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజులు కూడా కేసీఆర్ ఒకే దఫలో అందరికీ రైతు బంధు ఇవ్వలే, దశల వారీగా రైతు బంధు ఇచ్చారు. ఈ రోజులు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము ఒకేసారిలో రైతు బంధు ఇద్దాం అనుకున్నాం. కానీ కేసీఆర్ ఖజానంత ఖాళీ చేయడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వాన్ని డబ్బు లేకుండా కేవలం వాళ్ళ కుటుంబం అంతా డబ్బుల్ని దోపిడీ చేయడం అనేది జరిగింది. కాళేశ్వరం పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద ఈ రకంగా డబ్బులంతా ఖాళీ చేస్తే ఈ రోజు మేము కూడా మా ప్రభుత్వం దశల వారీగా డబ్బులు వేస్తున్నాం. ఇప్పటికీ 5 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చాం. తప్పకుండా త్వరలోనే 10 ఎకరాలకు వేస్తాం, 15 ఎకరాలకు వేస్తాం, 20 ఎకరాలకు డబ్బు వేస్తాం. దాంట్లో ఎవరు కూడా రైతులు సందేహపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ
మేము తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రాముని సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడం అనేది జరిగింది. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది. కానీ రైతు సోదరులారా, మీరందరూ కూడా అడగాలి, ఆ 10 సంవత్సరాల్లో 1 లక్ష రుణమాఫీ చేస్తానికి కేసీఆర్ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలే, వడ్డీల మీద వడ్డీలు పెరిగినాయి. ఆ విషయం మీరందరూ ప్రశ్నించాలి. ఈ రోజు మీ దగ్గర ఓట్లు అడగడానికి ఇదే పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు గారు, అదేవిధంగా గోడం నగేష్ గారు, వాళ్ళిద్దరు కూడా ఒకే గూటి పక్షులు. ఈ రోజు ఎన్నికలు రాగానే మరి గోడం నగేష్ గారు, అవును కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ అనుకున్నది చేయలే, ఈ పార్టీలు ఉంటే బాగుండదు, తప్పకుండా బీజేపీ పార్టీ వెళ్ళాలి, సోయం బాపురావుని మోసం చేయాలని సోయం బాపురావుకి వెన్నుపోటు పొడిచి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి గోడం నగేష్ గారు టికెట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గోడం నగేష్ గారు మరి గోడం నగేష్ గారికి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలు ఏం తక్కువ చేశారు? ఒక్కసారి ఎంపీగా అవకాశం ఇచ్చాం, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా అవకాశం ఇచ్చాం. మరి ఈ ప్రాంతానికి ఏం చేశారో గోడం నగేష్ గారిని అడగాలి. ఈరోజు గోడం నగేష్ ఈరోజు దేవుల పేరు మీద, మతం పేరు మీద ఈరోజు ఓట్లు అడగడం కాదు. ఈరోజు అతను అడిగేది, నేను మంత్రి ఉన్న ఈ ప్రాంతానికి రిజర్వేషన్ తీసుకొచ్చా, లేకపోతే ఈ ప్రాంతానికి కాగనగర్ పేపర్ బిల్లుని తెప్పించా, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించా, లేకపోతే రోడ్లు డెవలప్మెంట్ చేశా అని మాట్లాడాలి. కానీ అతను ఆ రకంగా మాట్లాడరు. ఎందుకంటే అతను చేత కాదు, అతను మౌనంగా ఉంటాడు, ఎవరితోటి స్పందించాడు. పార్లమెంట్లో అవకాశం కల్పించడం, ఏ రోజైనా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా? లేకపోతే అదే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే లైన్ గురించి మాట్లాడారా? అదే పేపర్ మిల్ గురించి మాట్లాడు. ఏం మాట్లాడతాడంటే హిందూ, ముస్లిం, లేకపోతే క్రిస్టియన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు అతను భారతీయ జనతా కణవేయంగా అతను హిందువులు గుర్తించారు, అదేవిధంగా ధర్మం గుర్తొచ్చింది, అదేవిధంగా ముస్లిం గుర్తుకొస్తున్నారు, క్రిస్టియన్లు గుర్తుకొస్తున్నారు. అప్పటి వరకు ఎవరు కూడా గుర్తు రాలే. కానీ భారతీయ జనతా పార్టీలో చేరగానే హిందూ, ముస్లిం, జై హనుమాన్, జై శ్రీరామ్ గురించి మాట్లాడతారు. నేను ఈ సందర్భంగా గోడం నగేష్ గారికి సవాల్ విసురుతున్నా, నిజంగానే నీకు దమ్ముంటే ఈరోజు నువ్వేవైతే మా సుగుణక్క గారి మీద నువ్వు ఏవైతే ఆరోపణలు చేస్తున్నావో, ఒక క్రిస్టియన్కి నువ్వు ఏదైతే ప్రచారం చేస్తున్నావో, ఈ ప్రాంత క్రిస్టియన్ సోదరులారా ఆలోచన చేయండి. ఈరోజు క్రిస్టియన్ని ఒక క్రిటిసైజ్ చేసే విధంగా ఈరోజు సుగుణక్క గారిని ఒక క్రిస్టియన్ గా వక్రీకరించి తెలియక మాట్లాడుతున్నారు. అతనికి క్రిస్టియన్లు ఓటు లేదు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత ముస్లిం సోదరుని రెచ్చగొట్టుకుంటూ హిందూ ముస్లిం అనగా ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండు. కాబట్టి ముస్లిం సోదరుల మీరు కూడా యూనిటీ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అతను హిందువుల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది కదా. ఈరోజు గోడం నగేష్ అనే వ్యక్తి ఏ రోజైనా మేము పెద్ద దేవుడిని నమ్ముతాం, జంగుబాయిని నమ్ముతాం, అదేవిధంగా కాకుబాయిని నమ్ముతాం, భీమల్పేని నమ్ముతాం, ఈ దేవతలని నమ్ముతాం కదా. మేము పెద్ద దేవుని దగ్గరికి వెళ్తే మేము రుమాలు కట్టుకొని, ధోతి కట్టుకొని మేము దేవుళ్ళకి వెళ్ళే సాంప్రదాయం మాది. మరి ఏ రోజు కూడా నాకు తెలివచ్చిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా గోడం నగేష్ అనేవాడు నెత్తి మీద రుమాలు కట్టలేదు, ఏ రోజు కూడా ధోతి వేయలేదు. మరి వాళ్ళ పెద్ద దేవుడు ఎక్కడుంటుందో అతనికి తెలియదు. ఈరోజు దేవుళ్ళ గురించి మాట్లాడకంటే ముందు నీది నువ్వు ఆత్మవిమర్శన చేయి. నువ్వు దేవుళ్ళ కన్నా మాట్లాడకంటే ముందు నువ్వు నీ పెద్ద దేవుడు ఎక్కడ ఉందో గుర్తు చేయి. కాబట్టి నువ్వు ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడకంటే ముందు నీది నువ్వు ఆలోచన చేసి నీ పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళు, జంగుబాయి దగ్గరికి వెళ్ళు, కాకబాయి దగ్గరికి వెళ్ళు. నువ్వు నేను కలిసి అదే ధోతి, ఇదే స్టేజ్ మీద ధోతి తీసుకొస్తా, తప్పకుండా ధోతి కడుకుందాం. నీకు ధోతి కట్టడం వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తా. నేను ధోతి తీసుకొస్తా, నీకొకటి ధోతి తీసుకొస్తా, నేను ఒక రుమాలు తీసుకొస్తా, నీకొక రుమాలు తీసుకొస్తా. నువ్వు ఒక్క నిమిషం కంటే ముందు రుమాలు కట్టు, ఒక 2 నిమిషాల కంటే ముందు ధోతి కట్టు. తప్పకుండా నువ్వు ధోతి కడితే నిజంగానే ఆదివాసి అయితే, నిజంగానే నువ్వు పెద్ద దేవుడిని నువ్వు పూజించినట్లయితే నేను ఛాలెంజ్ ఇస్తున్నా, నేను అనుకున్న ఛాలెంజ్ నువ్వు స్వీకరించు. కాబట్టి నువ్వన్నీ మతాల గురించి, కులాల గురించి మాట్లాడేదానికంటే నేను మంత్రిగా ఉన్నాగా ఇది చేసినని చెప్పు. నీకు ఎంపీగా అవకాశం కల్పించాం కదా, నువ్వు ఎంపీగా ఉన్నావు కదా, ఆ టైంలో నువ్వేం చేసావో సమాధానం చెప్పు. ఈ ప్రాంతంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తే నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు. నువ్వు అనుకున్నావు కావచ్చు మోదీ పేరు చెప్పుకొని నేను ఇక్కడ ఓట్లు అడుగుతా, మోదీ చరిత్రతోటి గెలుస్తాని. నీకు తెలియదు, ఇక్కడ తెలంగాణ టైగర్ రేవంత్ అని ఉన్నాడు,
మరి మా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉన్నారు. మరి గుజరాత్ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం అని మొన్ననే మా రేవంత్ అన్న ప్రకటించడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ, అక్కడి నుంచి మోదీ, వీళ్ళిద్దరికి టకబర్లో మనమందరం కూడా సమాధానం చెప్పాలంటే ఈ యొక్క క్షేత్రస్థాయిలో మనం చెప్పిన అంశాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈరోజు సుగుణా గారు ఈరోజు తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేద్దామనే ఆలోచనతో మన దగ్గరకు వచ్చింది. మా రేవంత్ అన్న రాహుల్ గాంధీ గుర్తించారు. ఒక పేదింటి బిడ్డకి చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఆడబిడ్డకి అవకాశం కల్పించారు. మోదీ గారు, అమిత్ షారు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని ఇది చేసినా ముస్లిం సోదరులు ఎవరు కూడా రెచ్చిపోకుండా మీరు సైలెంట్ గా మసీదులో ప్రార్థన చేయండి. హిందూ సోదరులారా మీరు కూడా ప్రార్థనలు చేయండి. ఆదివాసీ బిడ్డలారా మీరు కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ ప్రాంతం అంటూ కూడా ప్రశాంతమైన వాతావరణం. కానీ వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మన దగ్గర గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి గొడవలు మనకు వద్దు. ఆ గుజరాత్లో గొడవలు చేసే ఆ మోదీ గారు గొడవలు చేయని, వాళ్ళు ఏది మాట్లాడినా అక్కడ వర్తిస్తే కావచ్చు. తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్థితులు నడవాయి. తప్పకుండా మీరందరూ కూడా ఆత్రం సుగుణ గారిని ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ఈ ప్రాంత సమస్యల కోసం గలమెత్తుతుంది, మాట్లాడుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఇక్కడ చెప్పిన అంశాన్ని, ప్రతి ఒక్కరి అంశాన్ని క్షేత్రస్థాయిలో వెళ్ళి మాట్లాడండి. నేను విసిరిన సవాల్కి మా ఆదివాసీ గూడలలో చెప్పండి. అదేవిధంగా ముస్లిం సోదరులు మీరు మసీదులలో మీరు చెప్పండి. హిందూ సోదరులారా, హిందూ సోదరుల మీద ఎవరంటే మాకు కోపం లేదు. ఈరోజు హిందువులు ఎవరు కూడా ముస్లింలు రెచ్చగొట్టలేరు. రెచ్చగొట్టలు ఎవరు? కాషాయ కణ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు. ఎవరు కూడా హిందూ సోదరులు ఎవరు కూడా రెచ్చగొట్టలేరు. మేము కూడా హిందువులమే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది హిందూ సోదరులు ఉన్నారు. వీళ్ళు ఎవరిని కూడా రెచ్చగొడతలేరు. ఎవరు రెచ్చగొడుతున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు. అట్లాంటి నాయకుని మీరు తగిన పడని చెప్పాలి. గ్రామాలలో తిరగకుండా అడ్డుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే రేవంత్ నాయకత్వం. అలసిపోయినరా? ఎందుకంటే ఇంకా చాలా ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ లోపల గౌరవ కాబోయే ప్రధానమంత్రి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా అలసిపోకుండా మీ అందరు కూడా, నా నియోజకవర్గం సంబంధించిన వాళ్ళకైతే మా వాళ్ళందరూ కూడా నేను అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి మిగతా ప్రాంతం వాళ్ళు కూడా మీ అందరికీ వెళ్ళేటప్పుడు భోజనాలు కూడా మిగతా ముదోలు కావచ్చు, మరి విధంగా ఒక నిర్మల్ కావచ్చు, భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మీరెవరు కూడా అలసిపోవద్దు. మనం మోదీని ఓడించేంత వరకు మీరెవరు కూడా నిద్రపోకుండా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ జై కాంగ్రెస్. కొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకులు ఇక్కడ చేరబోతున్నారు. నేను ఆ మొదటి ఎన్క్లోజర్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పోలీస్ అధికారులని సర్దార్జీ కానీ మరోవరు కానీ కోరుతా ఉన్నా, అక్కడ బ్యారికేడ్లను తొలగించైనా కానీ జనాన్ని లోపలికి వచ్చే విధంగా అనుమతించండి. దారి లేక అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. మొదటి ఎన్క్లోజర్ స్టేజ్ కు లెఫ్ట్ సైడ్ దయచేసి బ్యారికేడ్ తొలగించైనా కానీ లోపల తీసుకోండి అని చెప్పి కోరుతావు. మరి రైట్ సైడ్ ఉన్నటువంటి జనం దయచేసి ఇటువైపున సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఇటువైపు రావాలి, ఇటువైపు స్థలం ఉన్నది, నీడ ఉన్నదని చెప్పి ఆ ఎండలో స్టేజ్కు ఎడమ వైపు నిలబడినటువంటి వాళ్ళను ఇటువైపు ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మన దళిత జాతి ముద్దుబిడ్డ యువ నాయకుడు మరి అద్దంకి దయాకర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. గౌరవనీయులు అక్క సీతక్క, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, శ్రీహరి గారు, శ్రవణ్ కుమార్ రెడ్డి గారు, మల్లేష్ గారు, చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు. అన్న వచ్చే టైం అయింది కాబట్టి ఒక 2-3 అంశాలు మేము ముందు చెప్పి నేను ముగిస్తాం. మిత్రులారా, ఆదిలాబాద్లో ఈరోజు జరుగుతున్న రాహుల్ గాంధీ గారి సభ బీజేపీకి వణుకు పుట్టే విధంగా ఉంది. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా. అమిత్ షా, నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా,
నేను అంటున్నా, రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా. నేను అంటున్నా మిత్రులారా, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఎవడప్ప సొమ్మిరా రిజర్వేషన్లు? మోడీ ఇచ్చిందా? అమిత్ షా ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా? బీజేపీ ఇచ్చిందా? ఇవాళ మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు? ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిండు. ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తాడు దరిద్రుడు అమిత్ షా. నేను అంటున్నా మిత్రులారా, ఈరోజు వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి ఇవాళ పోలీసులు పంపించిండు. అమిత్ షా రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా మీకలేవు, గుర్తుపెట్టుకో. నీవు ఫేక్ వీడియో లక్షలు తయారు చేసింది నీ పార్టీ, లక్షలు తయారు చేసి గాంధీ కుటుంబం మీద, సోనియా గాంధీ గారి మీద, కాంగ్రెస్ మీద ఇలా అబద్ధాలు చెప్పిన మీరు ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద హోంశాఖ ఇవాళ కేసు పెడుతుంది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వస్తారు. అంటే మీరు అబద్ధాలు ఫేకులు చెప్పిన వాళ్ళు మీరైతే రేవంత్ రెడ్డి గారి మీదకి వస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం. ఒక విషయం మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఇక్కడ ఇది కొమరం భీం గడ్డ. కొమరం భీం గడ్డ నిజామాన్ని తన్ని తరిమి కొట్టిన గడ్డ ఇది. ఇవాళ బీజేపీని తరిమి తరి కొట్టిన గ్లేమో ఆలోచించండి. నేను అంటున్నా, ఇవాళ మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్నమ్మారా? లేకపోతే రాముడి వంశంలో ఏమైనా పుట్టినరా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇవాళ నీ సీతమ్మను నువ్వు ఏలుకోవట్లే, నువ్వు మోడీవి, నీ భార్యను కూడా ఏలుకోలేనివి. ఈ దేశం ఎట్లా వెళ్తావో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏక్ నిరంజన్ గాడు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం. ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టినాం. రామాలయం కట్టడమే కాదు చెప్తున్నా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, పక్కనే బాబ్రీ మసీద్ కూలిన ప్రాంతంలో కూడా కట్టుతున్నారు. కానీ ముస్లింల మీద విషం చంపుతున్నారు. ఎందుకు ముస్లింల మీద విషం చంపుతున్నారు? పాకిస్తాన్కు పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు, నేను భారతదేశంలో పుట్టిన, ఈ దేశంలో పుట్టిన ముస్లింను, ఈ దేశవాసిని అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రాకసింత అని చెప్తున్నా నేను ఈరోజు. నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో మిత్రులారా, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా లాంటి లఫూట్ గారిని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రధాని, అంబానీ, అదానీ ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు. తినే పప్పు మీద, ఉప్పు మీద, చపాతీ మీద, పుల్కా మీద, పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా, ఎవరిని దోచుకుంటున్నా మీరు? ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు. పాకిస్తాన్కు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, శ్రీలంకకు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, మనకు పెట్రోల్ అమ్మితే 100 రూపాయలు. మీ బొందరా మిమ్మల్ని ఇలా పాతాళంలోకి తొక్కుతుంది దేశం. ఇలా మోడీ, అమిత్ షా, ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. చివరగా 1-2 అంశాలు చెప్పి ముగిస్తా మిత్రులారా. ఇక్కడ ఒక బక్కాయన తిరుగుతున్నాడు, ఆయన నాది గులాబీ అంటున్నాడు. గులాబీ అంటున్నాడు ఆయన, నా గుర్తు కారు అంటున్నాడు. కాదు, బీజేపీ ఇంకో రూపమే బీఆర్ఎస్, పువ్వు ఇంకో రూపమే కారు. మనం బీజేపీ కేసినా కారు కేసినట్టే, కారు కేసినా పువ్వు కేసినట్టే. గుర్తుపెట్టుకోండి, చెయ్యి గుర్తు కోటేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఈరోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్క ఆత్రం సుగుణక్కకి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ కూడా ఒక కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
చేతి గుర్తుకే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టిపుడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య మైలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు దయచేసి కొద్ది నిమిషాల్లో మన నాయకులు రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. దయచేసి మామిడి చెట్లలో నీడకున్న వాళ్ళు కానీ స్టేజ్కు కుడి వైపు ఉన్న వాళ్ళు స్టేజ్కు వెనుక వైపు ఉన్న వాళ్ళందరూ కూడా ముందు భాగానికి రావాలని కోరుతా ఉన్నా. వెనుక విఐపి పార్కింగ్ లో అన్ఆథరైజ్డ్ గా ఒక టెంపరీ రిజిస్ట్రేషన్ కారు పార్క్ చేసి ఉందంట. దయచేసి దాన్ని తొలగించాలని బాధ్యులను కోరుతూ ఇప్పుడు మన నాయకులు నారాయణరావు పటేల్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు హెలికాప్టర్ కూడా వచ్చేసింది. శ్రీహరిరావు గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సుగ్న గారి ప్రచార నిమిత్తము ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు మన నాయకులు అదే మాదిరిగా మన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపటికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక సామాన్య మహిళకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి అండగా ఉంటూ 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో చేతు గుర్తు కోటేసి మీరందరూ గెలిపించాలని మీకు చెప్పడం జరుగుతుంది. ఒకటే మనవి మీకు, గతంలో బీజేపీ ప్రభుత్వం ఏమేమి జరిగైతే మోసపూరిత మాటలు చెప్పారు. మీ అకౌంట్లో 14 లక్షలు ఇస్తామని చెప్పారు. జిఎస్టీ ద్వారా ఎంతో మనకు నష్టం జరిగింది. నోట్ల రద్దు విషయంలో కూడా జరిగింది. ఈరోజు గతంలో 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే గతంలో 46,000 లక్షల కోట్ల అప్పు ఉంటే 46,000 కోట్ల ఈరోజు 2 లక్షల కోట్ల అప్పు బీజేపీ ప్రభుత్వం చేయడం జరిగింది. మరి మీరు గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ మాటలు నమ్మి మోసపోయి రుణమాఫీ చేస్తా అన్నారు. మరి పేద ప్రజలకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, పేద ప్రజలకు ఒక ఇల్లు కట్టియలేదు. ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో 5 గ్యారంటీ మనం తుప్పుగొడలు ప్రకటించాం, అవి పూర్తి చేయడం జరుగుతుంది. 5 న్యాయ కూడా రాహుల్ గాంధీ గారు చేపట్టడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం జరిగింది. ఈరోజు ఈ 5 న్యాయలో దేశానికి రైతులు వెన్నుముక్కని స్వామినాథన్ కమిషన్కు చట్టబద్ధత కల్పించి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారం చట్టం తీసుకొచ్చి మీకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడుతుంది. మన పక్కనే మహారాష్ట్రలో 48 సీట్లలో మన ఈరోజు కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ పార్టీ 30-35 స్థానాలు గెలుచుకుంటుంది. దాదాపుగా మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 12 నుంచి 14
ఎంపీ సీట్లు గెలవడం జరుగుతుంది కాబట్టి ఒక పేద మహిళకు आप सब लोगों को गुजारिश है एक टीचर के पोस्ट को रिजाइन करके सुगना महिला ने इलेक्शन के वास्ते खड़े जब राजशेखर रेड्डी के दौर में माइनॉरिटी भाइयों को 4% रिजर्वेशन दिया आज अगर फिर सेंट्रल में अगर बीजेपी पार्टी आए तो आपका रिजर्वेशन रद्द कर तुम बोल रहे आप सोचिए समझिए अपने सुगनक्का को वोट देके हाथ के निशान के वोट देके सुगना को जिताओ बोलते जय हिंद जय कांग्रेस। ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలిప్యాడ్ లో దిగడం జరిగింది కొన్ని నిమిషాల్లో ఇక్కడ రాబోతున్నారు చివరగా కళాకారులతో ఒక ఉరుతొలుగించే ఒక పాట పాడించి మరి వారి ప్రసంగం ప్రారంభిస్తాం ప్లీజ్ అనిల్ हेलो 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 जय कांग्रेस हेलो గట్టిగా ఒకసారి అన్న గట్టిగా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జైలు గోడల జీవితాన్ని చూపిన జడవాడు రేవంతన్నా గద్ద ముక్కోనికే లొంగల ఈ గుడ్డ పేగులు మార్చడంలో మనకే అవసరం జైలు గోడల జీవితాన్ని చూపిన జడవని వాడు రేవంతన్నా జడవని వాడు రేవంతన్నా జడవని వాడు రేవంతన్నా జైలు గోడల జీవితాన్ని చూపిన జడవని వాడు రేవంతన్నా జడవని వాడు రేవంతన్నా జడవని వాడు రేవంతన్నా బలముతో కూడా భయపెట్టా చూసిన వెనకడుగేయలే రేవంతన్నా వెనకడుగేయలే దయచేసి వాటర్ ప్యాకెట్లతో ఆడకండి దయచేసి వాటర్ ప్యాకెట్లతో వాలంటీర్స్ మషీర్ అన్న దేకో జరా వాటర్ బాటిల్తో ప్యాకెట్లతో పోలీస్ సోదరులారా దయచేసి అక్కడ వాటర్ ప్యాకెట్లతో ఆడకుండా కొంచెం నిదానంగా ఉండండి జైలు గోడల జీవితాన్ని చూపిన జడవని వాడు రేవంతన్న జడవని వాడు రేవంతన్న జడవని వాడు రేవంతన్న పలకంతో తొల భయపెట్టా చూసిన వెనకడుగేయలే రేవంతన్న వెనకడుగేయలే రేవంతన్న వెనకడుగేయలే రేవంతన్న బాబు కనకడలు తొలగుంటల్లో గుబులు కోసం గడగడలు అయితున్నాయి గుబులు కనకడలు తొలగుంటల్లో గుబులు పాట పెట్టండి హలో రాహుల్ గాంధీ గారు వచ్చేశారు జై కాంగ్రెస్ అందరూ చేతులెత్తి చెప్పాలా జై కాంగ్రెస్ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ మూడు రంగుల జెండా
సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపుడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా త్యాగాల కుటుంబంలోంచి తన పసితనములోనే నాయనమ్మ ఇందిరా గాంధీ గారిని తన బాల్యంలో తన తండ్రి రాజీవ్ గాంధీని కోల్పోయి ఈ దేశం కోసం నిలబడ్డటువంటి రాహుల్ గాంధీ గారిని సవినయంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే యువ నాయకులు గౌరవనీయులు అనుముల రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నేను మనవి చేస్తా ఉన్నా విధంగా ఇప్పుడు ఆత్రం సుగుణ గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గోండుకు తలపాగతో సన్మానించడం జరుగుతున్నది. ఈరోజు నేను సగౌరవంగా మనవి చేస్తా ఉన్నా, రేపటి కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణలో మొట్టమొదటిగా మన ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని నిర్మల్ నుంచి ప్రచారం ప్రారంభించడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ లోక్సభ ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గారిని గెలిపించి మీకు బహుమానంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆత్రం సుగుణ గారు ఒక ఇందిరమ్మ ఇంట్లోంచి ఒక ఉపాధి కూలీ నుండి ఒక ఉపాధ్యాయులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చింది. ఒక ప్రశ్నించే గొంతును, ఒక పోరాడే తత్వాన్ని పార్లమెంటుకు పంపాల్సిన బాధ్యత, ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, చేతు గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిని శ్రీమతి ఆత్రం సుగుణ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, నేడు మన ప్రియతమ నేత, ప్రజల గుండె చప్పుడు, మన గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా తెలంగాణ బిడ్డ, తెలంగాణ ప్రజల గొంతుక మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారికి స్వాగతం, సుస్వాగతం.
అదేవిధంగా మరి మన కేసీ వేణుగోపాల్ చారన్న గారికి మరి అందరికీ కూడా వేదికపై ఉన్నటువంటి ఈ జన జాతర సభకి ఇచ్చేసినటువంటి ఈ వేదికపై ఉన్నటువంటి ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్, ఆదిలాబాద్, ముదోల్, నిర్మల్, బోధ్ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు మరియు అదేవిధంగా ఇక్కడ ఒక పేదింటి బిడ్డను జాతీయ రాష్ట్రీయ కుటుంబానికి పరిచయం చేసినటువంటి ఒక ఆడబిడ్డ, ఒక ఆదివాసి బిడ్డ సీతక్క గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంటు గెలుపు కొరకు ఆర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవనీయులు మా సత్తు మల్లేష్ అన్న గారికి, మరి వేదికపై ఉన్నటువంటి వాళ్ళకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకి, మీడియా మిత్రులకు అందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక త్యాగాల కుటుంబం నుంచి, ఇందిరమ్మ కుటుంబం ఒక త్యాగాల కుటుంబం నుండి విచ్చేసినటువంటి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనమందరం కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి చేతి గుర్తుకు ఓటేసి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆత్రం సూగునక్కని గెలిపించి మరి ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు పంపిస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మరి ప్రజల మనిషి, ప్రజల గుండె చప్పుడు, ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలను తెలుసుకున్నటువంటి ఒక గొప్ప మహానీయుడు కాబట్టి ఆ మహానీయుణ్ణి ఈ ప్రజలందరూ కూడా ఆదరించవలసిన అవసరం ఉంది. ఒక పేదింటి బిడ్డను మన సోనియమ్మ గారు, మరి రాహుల్ గాంధీ గారు, మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఒక పేదింటి బిడ్డకు, ఒక ఇందిరమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను ఈరోజు గుర్తించి మరి ప్రజల మధ్యలో ఉంటది, ప్రజల సమస్యలు తెలుసుకుంటది అనేసి మరి ఈరోజు నన్ను గుర్తించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ లో నేను చచ్చే వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను. కాంగ్రెస్ కుటుంబాన్ని బలోపేతం చేయడానికి తప్పకుండా నేను కష్టపడతాననేసి తెలియజేస్తూ, అదే విధంగా నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని మరి ప్రశ్నించే గొంతుకగా నన్ను అందరూ కూడా పార్లమెంటుకు పంపిస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక త్యాగాల కుటుంబం నుంచి విచ్చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా కంకణబద్దులవుతారని కొంగు చాపి అడుగుతున్నాను. కంపల్సరీ ఈ దేశం బాగుండాలి, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కాబట్టి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. అడవుల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, వెనుకబడిన జిల్లాకు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి ఆదివాసీ ముద్దుబిడ్డ శ్రీమతి సీతక్క గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. త్యాగాల వారసత్వాన్ని మోస్తూ ప్రజల గొంతుకై, ప్రశ్నించే గొంతుకై, దేశ ఐక్యత కోసం, భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నటువంటి అసమాన పోరాట యోధుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణకు, ఆదిలాబాద్ పార్లమెంటుకు మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. అదే విధంగా జిద్దంటే జిద్దు, గ్యారంటీ అంటే గ్యారంటీ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతం. సోదరుడు విష్ణు అన్న గారికి, జిల్లా అధ్యక్షులకు, మరి మన క్యాండిడేట్ కు ఆత్రం సుగుణ గారికి, పెద్దలందరికీ కూడా స్వాగతం. మండ టెండల్లో అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, మీడియా సోదరులకు అందరికీ స్వాగతం. ఈ రోజు భారతదేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆనాడు నెహ్రూ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని రూపుమాపి ఈ రోజు మోడీ గారు మనుధర్మ శాస్త్రాన్ని,
కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి మధ్యయుగాల నాటి అణిచివేత అస్పృశ్యత అంటరానితనం తీసుకురాబోతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి దయచేసి మనందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అందుకనే ప్రతి ఒక్కరూ దయచేసి ఒక ఆడబిడ్డకు ఒక ఆదివాసీ బిడ్డకు 75 సంవత్సరాల తర్వాత ఒక మహిళకు మన ఆదిలాబాద్ పార్లమెంట్ లో అవకాశం వచ్చింది మీరందరూ దయచేసి చేతి గుర్తుకు ఓటేయాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను ఈ జిల్లా అభివృద్ధి ఈ నియోజకవర్గ అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి గారిది ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నాది కానీ బూతులలో 100కు 100% ఓట్లేసి ఆత్రం సుగుణాన్ని గెలిపించి అక్కడ ప్రధానమంత్రిగా మన రాహుల్ గాంధీ గారిని చేసుకుంటే మన ఆదిలాబాద్ కు 10 ఏళ్ల నుంచి రైల్వే ఇవ్వలేదు ఒక్క పని ఇవ్వలేదు అభివృద్ధి అడిగితే అయోధ్య చూపెడతాడు 2 crores 2 కోట్లు ఎవరు ఇయ్యరని చెప్పినటువంటి ఉద్యోగాలు అడిగితే రాముని చూపెడతాడు బీజేపీ వాళ్ళు మీరు ఇళ్ళకి వెళ్ళి ఒక్కటంటే ఒక్క పని రోడేసిర్రా మరి బడి కట్టిర్రా ఇల్లు ఇచ్చిర్రా లాస్ట్ కు గుడన్న మీ ఊర్లలో కట్టిరా ఈ బీజేపీ వాళ్ళు ఆలోచించండి దేవునికి పెట్టే అగర్బత్తి కూడా 5% జిఎస్టీ వేస్తా ఉన్నారు కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ సంపద పెంచడం పేదలకు పంచడం 3 తరాల ప్రధానుల కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీకి ఈ రోజు వరకు కూడా సొంత ఇల్లు లేదు కానీ కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించినటువంటి ఘనత సోనియమ్మది ఇందిరమ్మది రాహుల్ గాంధీ గారిది అవునా కాదా ఆలోచించండి తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి మీ అందరి గ్రామాలలో సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత నాది మీరు మాత్రం దయచేసి ఒక్క అవకాశం మోడీ అంటాడు కాంగ్రెస్ పార్టీ పరివార్ పార్టీ కుటుంబ పార్టీ అని ఒక్క రోజు కూడా పదవి లేకుండా 15-20 లక్షల తూటుబూటేసుకునే మోడీ పేదల నాయకుడు కాదు కార్పొరేట్ కంపెనీల నాయకుడు పేదల నాయకుడు అంటే పేదలకు దగ్గరుండే నాయకుడు మన రాహుల్ గాంధీ అందుకనే పేదల కోసం 100 రోజుల ఉపాధి హామీ చట్టం తెచ్చిర్రు పేదల కోసం పోడు భూముల హక్కు చట్టం తెచ్చిర్రు పేదల కోసం 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది దయచేసి మన అందరి కోసం పోరాడుతున్నటువంటి గ్రేట్ వారియర్ పోరాట యోధుడు రాహుల్ గాంధీ అవసరం మనందరికి ఉంది ఈ దేశానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ చేతి గుర్తుకే మన తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణలో సాగుతున్నటువంటి దురహంకార ప్రభుత్వ పాలనను అంతమొందించి ప్రజా పాలనను ప్రజాస్వామిక పాలనను రాష్ట్రంలో తెచ్చినటువంటి మన తెలంగాణ హృదయాల గుండె చప్పుడైనటువంటి మన పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జై రేవంత్ రెడ్డి గారు. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించితే అత్రం సుగుణను గెలిపించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడిచి ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాల గుండె చప్పుడు విని ఈ దేశ ప్రజలకు న్యాయం చెయ్యడానికి కంకణబద్ధుడైన మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు నిర్మల్ నియోజకవర్గానికి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు వచ్చిండ్రు.
మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి మిత్రులారా. మిత్రులారా, నేను ఎక్కువ విషయాలు మాట్లాడను. రెండు విషయాలు మాట్లాడి 17 సార్లు ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికలు జరిగితే 70 సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలే. ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల ఒక ఆడబిడ్డను మీ తరపున కొట్లాడే గోండు బిడ్డను పార్లమెంటుకు తీసుకువెళ్ళాలి అని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఈనాడు అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు 70 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీ తరపున తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రజా సమస్యలు తెలిసి టీచర్ ఉద్యోగం చేస్తూ తాతలు తండ్రులు రాజకీయ వారసత్వం లేదు, కేవలం పేదోళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి పేదల తరపున కొట్లాడుతుందనే నమ్మకం, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అత్రం సుగుణకు టికెట్ ఇచ్చింది. మీ పేదింటి బిడ్డను కొమరం భీం స్ఫూర్తిగా రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాంలకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టిన కొమరం భీంను స్ఫూర్తిగా తీసుకొని మీరు అత్రం సుగుణను గెలిపించండి. అందుకే మిత్రులారా, ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది. మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో. నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నేరుమల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్ అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు ఇంద్రవెల్లిలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గద్దె మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదుని అడ్డాగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచే కేసీఆర్ పై సమర శంఖం ఊదినం. అదే విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన, ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి 1,50,000 ఎకరాలకు మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూతపడ్డది, సిసిఐను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా 4.5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ల అధికారంలో ఉంటుంది. ఈ ఆదిలాబాదును సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇదే కాకుండా నిన్న మొన్న చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో, దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే విధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే విధంగా
ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా, పేదవాళ్ళ ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోటి ఇవాళ పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మనం తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే కేటీఆర్ అంటున్నాడు మీ 6 గ్యారంటీలు అమలు కాలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా, అయ్యా నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాముల వారిని గాని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా 6 గ్యారంటీలను అమలు చేసినట్టే. అందుకే మిత్రులారా, ఇవాళ మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుందాం. ఇన్ని మనం చేస్తుంటే బీజేపీ మనకేమిచ్చిందయ్యా? ఒకసారి తీసుకోండి, అది బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? రెడీ రెడీ. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న ఆదిలాబాద్ బిడ్డల్ని, మనకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెడదామా లేదా? సిద్ధమా? బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారు కదా. అత్రం సుగుణకు 1,00,000 మెజారిటీతోని ఇక్కడ ఎంపీగా గెలిపించాలి. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే ఓకే. 1,00,000 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ఈ దేశం కోసం తమ కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మనను ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. తన పసి ప్రాయంలోనే నాయనమ్మ ఇందిరాగాంధీని తన యవ్వనంలో తన పసితనంలో తండ్రిని కోల్పోయినటువంటి మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. रेवंत रेड्डी जी, सीतक्का जी, कोदंडराम जी, कोजू पटेल जी, श्री हरि राव जी, वेणुगोपाल जी, इंद्रकरण रेड्डी जी, हमारे कैंडिडेट श्रीमती आत्राम सगुना जी, स्टेज पे कांग्रेस पार्टी के सीनियर नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। इतनी गर्मी में आप आए, मेरी बात सुनने आए, इसके लिए दिल से आपका धन्यवाद करता हूँ। వేదిక మీద ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు,
మన ఆదిలాబాద్ క్యాండిడేట్ అయిన సుగుణక్క గారు, అదే విధంగా మీడియా మిత్రులు ఇంత ఎండలో కూడా వేచి చూస్తూ ఎండలో చాలా దూరాల నుంచి వచ్చిన నా అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములకు నమస్కారాలు, ధన్యవాదాలు. ये जो चुनाव हो रहा है, ये दो विचारधाराओं के बीच में चुनाव हो रहा है. एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है. ఈ దేశంలో జరుగుతున్నటి యుద్ధం రెండు సమూహాల మధ్య యుద్ధం. ఒక యుద్ధం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం. మరొక సమూహం అయిన ఇండియా సమూహం భారత రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల హక్కులను కాపాడుతున్న సమూహం. जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है, आजादी के बाद जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है. ఈ దేశ వనరులైనటువంటి ఈ దేశ ప్రజలకు దక్కుతున్న ప్రతి సౌకర్యం, అది జంగల్, జమీన్, నీరు గాని, భూమి గాని, మీ హక్కులు గాని, మీ ఉద్యోగాలు గాని, ప్రతి ఒక్కటి ఈ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు అందుతున్నాయి. और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे, वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे. బీజేపీ నాయకులు ఈ దేశ ప్రజలతోని చాలా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని. और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा. భారత రాజ్యాంగం ఏ రోజైతే తొలగిస్తారో ఈ భారతీయులు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా వెళ్ళిపోతాయి. बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े, पिछड़ा रहे. బీజేపీ అనుకుంటుంది ఎప్పుడు ఈ దేశంలో ఉన్నట్టి వెనుకబడిన కులాలు, బీదలు, దళితులు, గిరిజనులు వాళ్ళ హక్కులు లాక్కోవాలని, వాళ్ళను వెనుకకు ప్రాలదోలాలని. पूरा का पूरा काम वो 22-25 अरबपतियों के लिए करते हैं. వారి యొక్క ప్రయత్నం ఎప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ధనికులకు మాత్రమే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. 22-25 लोगों का नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है. ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల కోసం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ధారాదత్తం చేశారు. 16 लाख करोड़ रुपए मतलब 24 साल का मनरेगा का पैसा नरेंद्र मोदी जी ने 22 लोगों को दिया. ఈ 16 లక్షల కోట్లు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మన్రేగా ద్వారా 25 కోట్ల రూపాయలను ఈ దేశంలో ఉన్నటువంటి బీదలకు పంచే ప్రయత్నం చేయవచ్చు. हम मनरेगा लागू करते हैं, प्रेस वाले कहते हैं देखो मजदूरों की आदत खराब कर रहे हैं. మేము ఈ మన్రేగా పద్ధతి ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలనుకుంటే మన మీడియా మిత్రులు అంటారు ఈ దేశ ప్రజలను మీరు సోమరి పనులు చేస్తున్నారని. हम किसानों का कर्जा माफ करते हैं, मीडिया वाले कहते हैं, बीजेपी वाले कहते हैं देखो किसानों की आदत खराब कर रहे हैं. మేము రైతుల యొక్క రుణమాఫీ చేయాలనుకుంటే నా మీడియా సోదరులు అంటారు రైతులకు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, రైతులను వీళ్ళు సోమరి పనులు చేస్తున్నారు అని అంటారు. मगर नरेंद्र मोदी 16 लाख करोड़ रुपए अरबपतियों का कर्जा माफ करते हैं, मीडिया कहती है देखो विकास हो रहा है. కానీ ఈ మీడియా మిత్రులు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులకు 16 లక్షల కోట్లను మాఫీ చేస్తే చూడండి ప్రగతి జరుగుతుంది అని ఈ మీడియా మిత్రులు అంటారు. आज 22 लोगों के पास उतना ही पैसा है जितना 70 करोड़ हिंदुस्तानियों के पास है. ఈ రోజు కొంతమంది ఉన్నటువంటి ధనికుల దగ్గర మొత్తం డబ్బంతా కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ధనికుల బీదల దగ్గర ఉన్న డబ్బుతో సమానం. तो ये कांग्रेस पार्टी बदलने जा रही है. ఇదే కాంగ్రెస్ పార్టీ మార్చాలని అనుకుంటుంది. तेलंगाना में
हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया। తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है। తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं। 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. चयता योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है। चयता हेल्थ इंश्योरेंस, హెల్త్ ఆరోగ్య భద్రత ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అందుతుంది. गैस सिलेंडर हमने 500 रुपए का कर दिया। గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మేము తెలంగాణలో అందిస్తున్నాము. 200 यूनिट बिजली फ्री में देते हैं 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాము. और महिलाओं को बस में मुफ्त में जाने का मौका मिलता है। అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని నా అక్కా చెల్లెళ్లకు ఈ రాష్ట్రంలో అందిస్తున్నాము. ये हमने तेलंगाना में किया। ఇది అంతా మేము తెలంగాణ ప్రజలకు చేశాము. अब हिंदुस्तान की सरकार पूरे हिंदुस्तान में ऐसे ही गारंटीज लागू करने जा रही है। ఇదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు కూడా మేము కొన్ని హామీలను ఇవ్వబోతున్నాము. यहाँ आपको महिलाओं को 30,000 रुपए साल का मिलता है। ఇక్కడ నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నెలకు ఆడవారికి 2500 రూపాయలు నెలకు అందుతుంది. बहुत राहत मिलती है, परिवारों को फायदा होता है। దీని ద్వారా అనేక మంది బీద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. अब दिल्ली में सरकार आएगी तो यही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं। అదే ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే విషయాన్ని మన దేశ ప్రజలకు అందరికీ కూడా అందించబోతున్నాము. हिंदुस्तान के सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी। దేశంలో ఉన్నటువంటి ప్రతి బీద వారి యొక్క ఒక లిస్టును తయారు చేయబోతున్నాము. हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను మేము ఎన్నుకోబోతున్నాము. और उस महिला के बैंक अकाउंट में साल के 1 लाख रुपए हमारी सरकार डाल देगी। ఆ మహిళ యొక్క అమౌంట్ లో నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆమె అకౌంట్ లో వేయబోతున్నాము. 8,500 रुपए महीने के खटाखट 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 हर महीने महिलाओं के बैंक अकाउंट में। నెలకు 8,500 రూపాయలు ప్రతి బీద మహిళ యొక్క అకౌంట్ లో కటాకట్ కటాకట్ మేము జమ చేయబోతున్నాము. तेलंगाना के गरीब लोगों को 30,000 रुपए तेलंगाना की सरकार देगी और 1 लाख रुपए दिल्ली की सरकार देगी। 1,30,000 रुपए आपके बैंक अकाउंट में जाएंगे। తెలంగాణ రాష్ట్రం 30,000 రూపాయలు ఈ పేద యొక్క మహిళలకు ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వబోతుంది. नरेंद्र मोदी जी ने देश के युवाओं को बेरोजगार किया। నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను నిరుద్యోగులుగా మార్చాడు. हम हिंदुस्तान के बेरोजगार युवाओं के लिए एक नई योजना लाए हैं, पहली नौकरी पक्की। మేము ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాన్ని గ్యారెంటీగా చేసే ఉద్యోగాన్ని పక్కా చేసే ఒక స్కీమ్ తెచ్చాము. जो अधिकार हम मनरेगा में देते थे वही अधिकार हम ग्रेजुएट स्टूडेंट्स को पहली नौकरी पक्की के लिए देने जा रहे हैं। ఏ విధంగానైతే మన్రేగా ద్వారా ఈ దేశ ప్రజలకు మేము సహాయం చేశామో అదే విధంగా నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు గ్యారెంటీ నౌకరీ అనే ఒక స్కీమ్ ద్వారా వారికి సహాయం చేయబోతున్నాము. हिंदुस्तान के सारे कॉलेज और यूनिवर्सिटी के ग्रेजुएट्स डिप्लोमा होल्डर्स को यह अधिकार मिलेगा। पब्लिक सेक्टर में, प्राइवेट सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी कॉलेजेस यूनिवर्सिटीज में, सरकारी ऑफिसेज में 1 साल की नौकरी गारंटी करके हम देंगे। ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు డిప్లొమా చేసిన వారికి, డిగ్రీ చేసిన వారికి, పీజీ చేసిన వారికి ఉద్యోగ గ్యారెంటీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలో, ప్రైవేటు సంస్థలో 1 సంవత్సరం శిక్షణాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాము. ये दुनिया का पहला स्कीम होगा जहां बेरोजगार युवाओं को 1 साल की गारंटीड नौकरी मिलेगी, 1 लाख रुपए साल का मिलेगा
और 8,500 रुपए महीने के ठकाठक बैंक अकाउंट में जाएंगे। ఇది దేశంలోనే ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం. నిరుద్యోగులైనటువంటి యువకులకు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయించడంతో పాటుగా వాళ్లకు ఉద్యోగ బీమాతో పాటుగా వాళ్లకు నెలకు 8,500తో పాటుగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కలిగించబోతున్నాము. और हिंदुस्तान को दुनिया से सबसे बेहतर ट्रेंड वर्कफोर्स मिलेगी। అదే విధంగా దేశంలోనే ప్రపంచంలోనే భారతదేశ యువకులకు అత్యంత మంచి ఉపాధి సౌబల్యం కలిగిస్తాము. 1 साल बाद अगर युवा ने अच्छा काम किया तो वो नौकरी परमानेंट भी की जाएगी। 1 సంవత్సరం అంతా చేసినటువంటి యువకులు వాళ్ళ ఉద్యోగ నైపుణ్యంతో మంచిగా ఉన్నట్టయితే ఆ ఉద్యోగాన్ని వాళ్ళకు పర్మనెంట్ చేయబోతున్నాము. देश में 30 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको हम भर के आपके हवाले करने जा रहे हैं। దేశంలో ఉన్నటువంటి 30 లక్షల ఖాళీ ఉద్యోగాలను ప్రజాపక్షాన ప్రజల కోసం ఈ నిరుద్యోగ యువకులకు మేము ఇవ్వబోతున్నాము. आदिवासी भाई और बहन यहाँ आए हैं। ఆదివాసీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చారు. आपका जमीन का मामला है, उसे हम तेलंगाना में जल्दी से जल्दी रिजॉल्व करने जा रहे हैं। మీకు భూమి సమస్య ఉంది, అటు ఒక్క సమస్య ఉంది. మేము తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా దాన్ని మేము చేయబోతున్నాము. हम आपको आदिवासी कहते हैं। आदिवासी का मतलब वो लोग जिनका पहला अधिकार, जमीन पर पहला अधिकार है। మేము మిమ్మలను ఆదివాసీలోనే అంటాము. ఆదివాసీలు అంటే ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు ఆదివాసులని అర్థం. तेलंगाना की सरकार और हिंदुस्तान की सरकार आपकी जल, जंगल और जमीन का अधिकार आपको देगी और आपकी रक्षा करेगी। తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క నీరు మీద, భూమి మీద, గాలి మీద, అటవీ మీద మీకు సర్వ హక్కులు ఇవ్వబోతుంది. तेलंगाना में गरीबों की सरकार है, आदिवासियों की, पिछड़ों की, दलितों की सरकार है। दिल्ली में भी वैसी सरकार बनने जा रही है। తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల రాష్ట్రం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల పక్షాన ఆలోచించే ప్రభుత్వం. కాబట్టి రేపు ఢిల్లీలో కూడా మేము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. श्री तक्का जी ने अभी मुझे बताया कि यहाँ पे मनरेगा बहुत जरूरी है। సీతక్క గారు చెప్పారు నాకు ఇక్కడ మన్రేగా అనే స్కీమ్ చాలా అవసరమని. आपको आज यहाँ मनरेगा में 250 रुपए मिलता है। ఉపాధి సీతక్క గారు చెప్పారు ఉపాధి హామీ పథకం అనేది ఈ ప్రజలకు చాలా అవసరమని నాకు చెప్పారు. 250 रुपए मनरेगा का मिलता है आपको। 2,500 రూపాయలు ఈ ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా మీకు అందుతుంది. हमारी सरकार आएगी तो हम 400 रुपए मनरेगा में दे देंगे। ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా మీకు నెలకు రోజుకు 400 రూపాయల పక్కా వేతనాన్ని మేము ఇస్తాము. और आशा और आंगनवाड़ी में जो महिलाएं काम करती हैं, आपकी आमदनी हम दुगनी करने जा रहे हैं। ఎవరైతే కార్మిక మహిళలు ఉన్నారో వారి యొక్క ఆదాయాన్ని కూడా మేము రెట్టింపు చేయబోతున్నాము. भाइयों और बहनों, देश में 50% पिछड़ों की आबादी है। ఈ దేశంలో 50% కన్నా ఎక్కువ వెనుకబడిన కులాల వాళ్ళ యొక్క సంఖ్య ఉన్నది. 15% दलितों की आबादी है। 15% దళితుల యొక్క వ్యవస్థ వాళ్ళ సంఖ్య ఉన్నది. 8% आदिवासियों की आबादी है। 8% ఆదివాసుల యొక్క జనాభా ఉన్నది. 15% माइनॉरिटीज हैं 15% మైనారిటీస్ ఉన్నారు. और 5-6% गरीब जनरल कास्ट के लोग हैं। 5 నుంచి 6% అగ్ర కులాలలో ఉన్నటువంటి బీదవారు ఉన్నారు. अगर आप इन सबको मिला दें, 90% से ज्यादा आबादी इनकी है। వీళ్ళందరినీ మనం కూడగలిస్తే దాదాపు 70-72% కన్నా ఎక్కువ సంఖ్య ఉంటుంది. मगर हिंदुस्तान की कोई भी संस्था में इनकी जगह नहीं है। కానీ వీరి యొక్క గురించి దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించవు. मीडिया में आप देखिए आपको एक पिछड़े वर्ग का नहीं मिलेगा। मीडिया में आप देखिए आपको एक पिछड़े वर्ग का व्यक्ति नहीं मिलेगा, एक दलित नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। మీడియా వాళ్ళను చూస్తే మీరు ఈ మీడియా సంస్థల్లో ఏ వెనుకబడిన కులాల వారు కనబడరు, ఏ బీదవారు కనబడరు, ఏ యొక్క వెనుకబడిన కులాల వారు కనబడరు. आप हिंदुस्तान की सबसे बड़ी कंपनी की लिस्ट निकालिए, उनके मालिकों में, उनके मैनेजमेंट टीम में आपको दलित, पिछड़े, आदिवासी नहीं मिलेंगे।
మీరు దేశంలో ఉన్నటువంటి ప్రగతి పదంలో నడుస్తున్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీల యజమానులు చూస్తే ఆ యజమానుల లిస్టుల్లో బీదవారు కానీ వెనుకబడిన కులాలు వారు కానీ దళితులు కానీ ఆదివాసులు కానీ మీకు ఎక్కడా కనబడరు 90% आबादी में से आपको कोई नहीं मिलेगा वहां पे। కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి సదుపాయాలు కూడా అందవు। सरकारों में देखिए, दिल्ली की सरकार को 90 ब्यूरोक्रेट चलाते हैं। దేశంలో ఉన్నటువంటి 90% ఈ భారతదేశాన్ని నడిపించేటటువంటి అత్యధికమైన ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు। उसमें 3 पिछले वर्ग के हैं, 3 दलित हैं और 1 आदिवासी है। వారిలో 3 వెనుకబడిన కులాల వారు, 3 దళితులు, 1 ఆదివాసులు మాత్రమే ఉన్నారు। और उनको छोटा सा काम दे रखा है, बड़ी बड़ी मिनिस्ट्रीज में वो है ही नहीं। दे आर नॉट इन बिग मिनिस्ट्रीज। కాబట్టి అటువంటి ఎవరైతే వెనుకబడిన కులాల వాళ్ళ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యవస్థలో కానీ డిపార్ట్మెంట్లో కానీ ఉండరు। 50% पिछड़ों की आबादी है और आपके 3 लोग हैं 90 में से। 50 మంది 50% వెనుకబడిన వాళ్ళు కులాలు ఉంటే కేవలం వాళ్ళను ప్రాతినిధ్యం వహించే 3 ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు। आदिवासियों की आबादी 8% है, आपका 1 व्यक्ति है 90 में से। 8% మాత్రం ఆదివాసులు ఉన్నారు, కానీ వాటి నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కేవలం 1 ఆఫీసర్ ఉన్నారు। दलित 15% है, दलित 90 में से 3 हैं। దళితులను ప్రాతినిధ్యం వహించే 15% ఉంటే కేవలం వాళ్లకు సురక్షితం చేసే ఆఫీసర్లు ప్రాతినిధ్యంలో కేవలం 3 మాత్రమే ఉన్నారు। और अगर आप दलित, आदिवासी और पिछड़ों को जोड़ो तो अगर हिंदुस्तान की सरकार 100 रुपए खर्च करती है तो आदिवासी, दलित और ओबीसी अफसर 6 रुपए 10 पैसे खर्च करते हैं। అయితే ఈ దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాల వాళ్ళు అందరికీ కూడా మనం 100% డబ్బులు ఇవ్వాలనుకుంటే కానీ ఇది భారతదేశ ప్రభుత్వం కేవలం 6% మాత్రమే వాళ్లకు ఖర్చు చేస్తుంది। आप सोचिए, आदिवासी 8% है हिंदुस्तान में, मगर अगर बजट में 100 रुपए खर्च होते हैं तो आदिवासी अफसर सिर्फ 10 पैसे का निर्णय लेते हैं। 100% బడ్జెట్ ఈ దేశ ప్రజలకు కేటాయిస్తే దాంట్లో 8% ఆదివాసీలు ఉంటే కానీ ఈ ప్రభుత్వం వాళ్లకు 10 పైసల శాతాన్ని మాత్రమే వాళ్లకు అందిస్తున్నది। इसीलिए दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए, गरीब जनरल कास्ट के लिए, माइनॉरिटीज के लिए सबसे जरूरी काम जाति जनगणना। కాబట్టి ఈ వెనుకబడిన కులాల వారి కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం వాళ్ళ సమస్యల నుండి లేవనెత్తడానికి ఈ దేశంలో జాతి కుల గణనను కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది। जो हमने तेलंगाना में किया है और पूरे हिंदुस्तान में हम करने जा रहे हैं। ఏదైతే మేము తెలంగాణలో చేయాలనుకుంటున్నామో చేశామో అది పూర్తి భారతదేశంలో మేము చేయబోతున్నాము। इससे हिंदुस्तान की राजनीति बदलने जा रही है। దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది। क्योंकि हिंदुस्तान के गरीब लोगों को, 90% लोगों को अपनी आबादी के बारे में और अपनी हिस्सेदारी के बारे में पता लग जाएगा। ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ 90% ప్రజల యొక్క వాళ్ళ హక్కులు, వాళ్ళ పైసలు, వాళ్ళ నిధులు వాళ్ళకు అందాలి। हिंदुस्तान की हर संस्था का हम सर्वे कराएंगे। దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం, ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క మేము సర్వే కుల గణన చేయించబోతున్నాము। ये पता लगाएंगे कि पिछड़ों के पास कितना धन है, दलितों के पास कितना धन है, आदिवासियों के पास कितना धन है, गरीबों के पास कितना धन है। ఈ ఆర్థిక సర్వే ద్వారా దళితుల దగ్గర ఎంత ధనం ఉంది, వెనుకబడిన కులాల వద్ద ఎంత ధనం ఉంది, ఆదివాసుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంది మేము తెలుసుకోబోతున్నాము। और जाति जनगणना के बाद तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी। ఈ జాతి కుల గణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను మేము సుస్థిరం చేయబోతున్నాము। नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं। నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు। वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं। వారు మీ దగ్గర నుంచి ఆ రిజర్వేషన్ ను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు। देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ 50% కు అధిగమించాలనేది చాలా ముఖ్యం। कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे।
మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాను. భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 50%గా ఉన్నటువంటి రిజర్వేషన్ లిస్టును మేము ఎత్తేసి దాన్ని పైకి పెంపొందిస్తాము. बीजेपी के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए। బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈ రిజర్వేషన్ ను తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు. आप देखिए रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी कंपनियों में हुआ करता था। జనరల్ గా ఈ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేది. रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है। రిజర్వేషన్ అనే విషయాన్ని తీసేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. प्राइवेटाइजेशन का मतलब रिजर्वेशन हटाना है। ప్రైవేటీకరణ అంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ను తీసి పాడేయడము. अग्निवीर का मतलब रिजर्वेशन हटाना है। అగ్నివీర్ అనడం కూడా అగ్నివీర్ కూడా రిజర్వేషన్లను తీసేయడమే. ठेकेदारी प्रथा जो सरकार में इन्होंने चलाई है, ये रिजर्वेशन हटाना है। ఈ రిజర్వేషన్లను తీసేయాలన్నదే నరేంద్ర మోడీ గారు బీజేపీ యొక్క ఉద్దేశము. सरकारी ऑफिसेज में, पब्लिक सेक्टर में ये जो ठेकेदारी प्रथा है इसको हम हटा देंगे। परमानेंट नौकरियां मिलेंगी, टेम्पररी नौकरी नहीं मिलेगी। ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగాలను రిజర్వేషన్లను గండి కొడుతున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థను మేము తీసేస్తాము. नरेंद्र मोदी देश को बता दें कि वो 50% रिजर्वेशन का जो बैरियर लगा रखा है उसको हटा देंगे। నరేంద్ర మోడీ అంటారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్ ని కూడా తీసేయాలని అనుకుంటున్నారు. क्योंकि वो कांग्रेस पार्टी करने जा रही है। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆ యొక్క రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో नरेंद्र मोदी ने आज तक अपने किसी भाषण में ये नहीं बोला कि मैं रिजर्वेशन का जो 50% का बैरियर है उसे हटा दूंगा। ఇంతవరకు నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో ఎక్కడ కూడా చెప్పలేదు మేము 50% ఉన్న రిజర్వేషన్ని పైకి పొడిగిస్తామని ఎక్కడ కూడా మాట్లాడలేదు. उल्टा नरेंद्र मोदी और उनके विचारधारा वाले लोग कॉन्स्टिट्यूशन को खत्म करना चाहते हैं, आदिवासियों को वनवासी कहते हैं, प्राइवेटाइजेशन करते हैं। అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు వారి యొక్క వ్యక్తులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కూలగొట్టాలని ప్రయత్నమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. हम सबको मिलकर संविधान की रक्षा करनी है, रिजर्वेशन बढ़ाना है और ये जो अमीरों की सरकार चला रहे हैं, 22 लोगों की सरकार चला रहे हैं, इनको हटाना है और गरीबों की सरकार लानी है। किसानों की, मजदूरों की, पिछड़ों की, दलितों, आदिवासियों की सरकार लानी है। మనందరం కలిసి ఈ దేశ భద్రత కోసం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజలను కాపాడాలి, దళితులను కాపాడాలి, ఆదివాసీలను కాపాడాలి, నిరుద్యోగులను కాపాడాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. भाइयों और बहनों, मैं कन्याकुमारी से कश्मीर 4000 किलोमीटर चला। నేను భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్లు నడిచాను. तेलंगाना से निकला, తెలంగాణలో కూడా పాదయాత్ర కొనసాగింది. करोड़ों लोग यात्रा में शामिल हुए। కోట్లాది ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. और जो बीजेपी नफरत फैलाती है उसके खिलाफ हम लड़े और उनको हमने तेलंगाना में हराया। ఈ బీజేపీ ప్రజలు ఏదైతే విద్వేషాలను, కోపాలను ఈ రాష్ట్రంలో రెచ్చగొడుతున్నారో వాటిని మేము ప్రేమగా మార్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాము. नफरत के बाजार में मोहब्बत की दुकान हम सब ने खोली। మేము విద్వేషపు వీధుల్లో ప్రేమ పూరిత దుకాణాలు తెరిచాము. वही हम दिल्ली में करने जा रहे हैं। అదే విషయాన్ని మేము ఢిల్లీలో కూడా చేయబోతున్నాము. ये जहां भी जाते हैं नफरत फैलाते हैं, एक भाई को दूसरे भाई से लड़ाते हैं। हम मोहब्बत फैलाते हैं, हम इज्जत दिलवाते हैं और हम गरीबों की सरकार चलाते हैं। వీళ్ళు దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు, అన్న తమ్ముళ్ళ మధ్య కోపాలు సృష్టించారు. మేము ఆ విద్వేషాన్ని రూపుమాపి ప్రేమను ఈ దేశంలో సుస్థిరంగా చేయబోతున్నాము. यहाँ पे हमारी एक महिला कैंडिडेट है, ఇక్కడ మన మహిళా అభ్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. सुगना जी को भारी बहुमत से आप जिताइए। సుగుణక్కను అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించండి. इनको लोकसभा भेजिए వీరిని లోక్సభకు పంపించండి. कि तेलंगाना की और तेलंगाना के गरीब जनता की ये सेवा कर पाए। ఈమె తెలంగాణ యొక్క బీద ఆదివాసి ప్రజల పట్ల, దళితుల పట్ల ఈమె కొట్లాడే గొంతుగా పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. आप सबका बहुत बहुत धन्यवाद। जय हिंद, जय तेलंगाना। మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.
మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే